ఇండియాలో చాలామంది తమ కడుపున అబ్బాయే పుట్టాలనుకుంటాడు. అమ్మాయి మాత్రం వద్దు. అమ్మాయి పుట్టగానే అప్సెట్ అయిన చాలామంది మగాళ్ళని నేను చూశాను. సర్వే చేస్తే ఇండియాలో తెలిసింది ఏంటి అంటే 70% మంది ఆడవాళ్ళు కూడా తమ కడుపున అబ్బాయే పుట్టాలి అనుకుంటున్నారు. ఎందుకు అంటే మెయిన్ రీజన్ అబ్బాయి అయితే వృద్ధాప్యంలో వాళ్ళను చూసుకుంటాడు అని, అమ్మాయి అయితే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది అని. కానీ అబ్బాయి చూస్తాడు అని గ్యారంటీ లేదు. అంతా వాళ్ళ భ్రమ. పేరెంట్స్ని రోడ్డు మీద వదిలేసిన ఎంతోమంది కొడుకుల్ని నేను చూశాను. అలాగే అత్తగారింట్లో ఉంటూ కూడా తల్లిదండ్రులను చూసుకుంటున్న ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలు అబ్బాయిల కంటే మోర్ ఎమోషనల్, మోర్ రెస్పాన్సిబుల్. కూతుర్ని బాగా చదివిస్తాం, తరువాత పెళ్లి చేసి ఎవడో ఒక కిచెన్లో వేసేస్తాం. అంతేగాని జీవితంలో వాళ్ళు ఎదగటానికి ఏమీ చెయ్యం. వీళ్ళ పెళ్లి చేసి పంపిస్తే చాలు అనే ధ్యాసలోనే ఉంటాం. కానీ కూతుళ్ళు అలా కాదు. ఎప్పుడూ వాళ్ళ మనసంతా తల్లిదండ్రుల మీదే ఉంటుంది. కూతుళ్ళే అమ్మా నాన్న గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ముఖం మీదే మన అమ్మా నాన్నని తిట్టినా మగాళ్ళు ఏమీ అనరు. అదే కూతుళ్ళని వాళ్ళ అమ్మా నాన్న గురించి ఒక్క మాట అనండి, మీ అంతు చూస్తారు. పేరెంట్స్ గురించి నిజంగా నిలబడేది కూతుళ్ళే, నిజంగా సేవ చేసేది వాళ్ళే. కూతురి పెళ్లి చేసి చేతులు దులిపేసుకుందామని చూస్తారు. కానీ వాళ్ళ కెరీర్ బాగుండాలి అని ఆలోచించడం నేర్చుకోవాలి మనం. వాళ్ళు వృద్ధాప్యంలో మనల్ని చూస్తారు అని కాదు. కొడుకులా వాళ్ళు ఎదగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి, వాళ్ళ ఒపీనియన్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. పెళ్ళి వద్దు అంటే మానేయాలి. బిజినెస్ చేస్తాను అంటే చెయ్యనివ్వాలి. నాన్న నేను కొండెక్కుతాను అంటే ఎక్కమనాలి. అంతేగాని మీ కూతుళ్ళను తీసుకెళ్ళి ఎవడ కిచెన్లోనో పడేయకండి. ఆడవాళ్ళకి సెక్యూరిటీ, సేఫ్టీ, రెస్పెక్ట్ ఉన్న దేశాలు ఏంటా అని గూగుల్లో వెతికా. ఏంటో చెప్తాను వినండి. నార్వే, ఆస్ట్రేలియా, యూకే, యుఎస్, పోలాండ్, ఇలా ఎన్నో దేశాలు వచ్చాయి. టాప్ 20లో మన దేశం పేరు ఉంటుందేమో అని వెతికా. లేదు. టాప్ 40లో కూడా ఇండియా పేరు లేదు. సరే, టాప్ 100లో ఉంటుందేమో అని చూశా. అక్కడ కూడా లేదు. చాలా బాధపడ్డా. వరెస్ట్ కంట్రీస్ ఫర్ ఉమెన్ అని కొట్టా. దాంట్లో ఇండియా పేరుంది. చాలా బాధేసింది. వేరే కంట్రీస్లో ఆడవాళ్ళ గురించి, వాళ్ళ సేఫ్టీ గురించి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఎన్నో ఉన్నాయి. మనం కూడా మారుదాం. సొసైటీ కాదు, ఆడవారి పట్ల పేరెంట్స్ యాటిట్యూడ్ మారాలి. కూతుళ్ళని వాళ్ళ ఇంటి మహాలక్ష్మిలాగా భావించాలి. అలా భావిస్తే మీ ఇంటి మహాలక్ష్మిని తీసుకెళ్ళి ఎవడి కిచెన్లోనో పడేయకండి. ఐ సెల్యూట్ ఆల్ స్ట్రాంగ్ మైండెడ్ పేరెంట్స్ అండ్ ఇండిపెండెంట్ డాటర్స్.